రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ నిత్యం గుండ్లపోచంపల్లి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితుడు. ఆయనే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్. ప్రస్తుతం మనతో ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి కార్తీక్. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎలా ఉన్నారు? బాగునండి, మీరు బాగున్నారా? మా మొదటి ప్రశ్న, మున్సిపాలిటీలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారనేసి బయట టాక్ నడుస్తుంది మీ గురించి. అసలు మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మున్సిపాలిటీలో? మేము నిత్యం ప్రజలలో ఉండటమండి. నేను 2006 నుంచి రాజకీయాలలో ఉన్నా. జనాలకు ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ, ఏ ఆపద వచ్చినా కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి సాయిపేట శ్రీనివాస్. ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఫస్ట్ సీనన్నా అని చెప్పేసి అని నా దగ్గరకు జనాలు వస్తూ ఉంటారు. రోజు 10ల సంఖ్యలో, నేను పొద్దున లేసరికి 10ల సంఖ్యలో జనాలు నా దగ్గర ఉండేసి, ఇంటి దగ్గర ఉండేసి ఏదో ఒక సమస్య మీద, నీకు ఆ పొల్యూషన్ సమస్య ఉండొచ్చు, లేదంటే మున్సిపల్ ఆఫీస్లో సమస్య ఉండొచ్చు, ఎంఆర్ ఆఫీస్లో ఉండొచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక సమస్య మీద నీకు జనాలు వస్తూ ఉంటారు. వారందరూ కూడా మేము అందుబాటులో ఉండేసి, మనకు ఏ సమస్య ఉన్నా కానీ ఎక్కడ పోతే వాళ్ళకు పరిష్కారం అవుతుందో ఆ పరిష్కారం చూపించే దిశగా మేమంతా రోజు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకు పరిష్కారం చూపిస్తూ ఉంటాం. కాబట్టి జనాలంతా కూడా రోజు మన దగ్గరకు వస్తూ ఉంటారు. అసలు ఎందుకు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకని ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. అది ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా మున్సిపాలిటీ ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ఎందుకు ఎమ్మెల్యే సాయిపేట శ్రీనివాస్ గుర్తుకొస్తాడు? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరన్నా జనాలు పోతే వాళ్ళని పిలుచుకొని హడావిడిగా ఫోటో ఫోటో దింపి పంపేయడం తప్ప కనీసం ఆ జనాల సమస్య కూడా ఆయనకు వినే ఓపిక ఉండదు. ఒకవేళ ఆయన సమస్య విన్నా కానీ చెప్పే టైం ఆయనకు ఉండదు. ఆయన ఎటు చూసిందంటే ఫోటోలో పిచ్చి ఆ వచ్చిన వాళ్ళని ఏదో డైలాగ్ కొట్టి మాయమాటలు చెప్పేసి ఫోటోలు దించి హడావిడి నాకు మీటింగ్ టైం అయింది వెళ్ళిపోవడమే తప్పితే నీకు జనాల సమస్యలు విన్నాడు, జనాల సమస్యలు పట్టించుకోడైనా. అందుకోసం వాళ్ళపై ఎమ్మెల్యే పట్టించుకుంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మేము సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం కాబట్టి జనాలంతా మా దగ్గరికి వస్తూ ఉంటారు. సాయిపేట శ్రీనివాస్ దగ్గరికి నియోజకవర్గ ప్రజలు వస్తారా, లేకపోతే కేవలం మున్సిపాలిటీ ప్రజలు వస్తారా? నియోజకవర్గ పరంగా వస్తారు. ఎక్కువ నా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుంచి ఎక్కువ వస్తారు. మేడ్చల్ మండలం నుంచి మ్యాక్సిమం జనాలు వస్తారు. ఉమ్మడి మేడ్చల్ నుంచి కూడా జనాలు మ్యాక్సిమం వస్తారు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆయన ఎమ్మటే మీరు ఉన్నాడు. అవును, అంతే కదా. టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు మీరు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు. అసలు ఇన్ని సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారితో మీ ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు గాడ్ ఫాదరు రాజకీయాల్లో దేవేందర్ గౌడ్ గారు, ఆయనే నేను రాజకీయాలు తీసుకొచ్చిండు. తర్వాత నీకు మధ్యలో బ్రేక్ అయిన తర్వాత నీకు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆయనతో పాటు మేమంతా కూడా కాంగ్రెస్ రావడం జరిగింది. నిజంగా ఆయనతో పనిచేస్తున్నందుకు నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన దగ్గరికి ఏ సమస్య మీద చాలామంది జనాలు మా దగ్గరికి ఏదో సమస్య మీద వస్తూ ఉంటారు. మాతో అయినంత వరకు మేము చేస్తాం. కొన్ని సమస్యలు ఏంటంటే మాతో కూడా కాని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏదైనా పోలీసు వ్యవస్థలకు సంబంధించింది కానివ్వండి, కలెక్టర్ ఆఫీసులకు సంబంధించి కానీ ఏమైనా ఉంటే, ఇప్పుడు ధరణి ఉంది, చాలామంది జనాలు ఇబ్బంది పడతారు ఆ ధరణి సమస్యలతో. ఈ సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకుపోతే చాలామందికి చాలా సమస్యలు పరిష్కారం చేసాం. అట్లా అని చెప్పేసి మేమంతా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మేము వెళ్తాము. నిజంగా ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మ్యాక్సిమం నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి పిలుస్తాడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మేము అయితే నిజంగా మేము ఏదో జన్మలో మేము పుణ్యం చేసుకున్నాం అన్నంతగా భావిస్తాం మేము. రైట్. ఇప్పుడు ప్రస్తుతం కలుస్తున్నారా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు? పోయినప్పుడు చాలాసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కలిసినాం కదా. పిలిచిండు అందరితో, కాన్స్టిట్యూన్సీ వైజ్గా పిలిచిండు, అందరితో మీటింగ్ పెట్టిండు, మాట్లాడిండు, ప్రతి ఒక్కరితో కూడా ఫోటో దిగిండు, మంచి చెట్లు కూడా అసలు ఏం చేస్తారు ఏందని అడిగిండు. నీ రియల్లీ గ్రేట్ లీడర్. ప్రజలకు సేవ చేయడానికి శ్రీనివాస్ గారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి, ఏం చెప్తారు? మాకు డబ్బుతో పని ఏముందండి? జనాలు వస్తే డబ్బులు అయితే అడగరు కదా. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఎంఆర్ ఆఫీస్లో ఏదైనా పని ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్కి తీసుకుపోతాము, వాళ్ళ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్, లేదంటే వాళ్ళకి ఏదైనా ఈ పాస్బుక్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవి ఉంటాయి, తీసుకుపోతాం, మాట్లాడతాం, చేపిస్తాము, మ్యూటేషన్లు అలాంటివి. లేదంటే మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర మోరీ సమస్య ఉంటుంది, రోడ్డు సమస్య ఉంటుంది, లేకుంటే ఆ గల్లీలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇష్యూ వస్తుంది, పోతాము, మాట్లాడతాం, పరిష్కారం చేస్తాం. అంతే, డబ్బులతో పని ఏముంది? ఓకే. ప్రస్తుతం మీరు కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. మీ వార్డులో అయితేంది, మీ డివిజన్లో అవుతుంది. కౌన్సిలర్గా మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? నీకు చాలా సమస్యలు పరిష్కారం చేసాం. ముఖ్యంగా నా వార్డులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే స్లమ్ నా ఏరియా అంతా.
స్లమ్ ఉంది, పక్కకు చెరువు ఉంది. ఆ చెరువు నిండిన ప్రతిసారి ఏంటంటే సగం కాలనీ ఒక 100 ఇళ్ళ వరకు మునిగిపోయి ప్రతి వర్షాకాలంలో నాకు మేజర్ సమస్య ఉండేది. అది ఏంటంటే మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉండే. ఆ సమస్యను కూడా ముఖ్యమైన మేజర్ సమస్య 100 ఇళ్ళు మునిగిపోయేటువంటి సమస్యను కూడా పరిష్కారం చేసాం మేము. ఎందుకంటే వేరే ఒక లైన్ వేయించేసి ఆ కాలనీలకు నీళ్ళు రాకుండా నీకు డైరెక్ట్ ఒక మెయిన్ ₹1 కోటి మేము ఒక లైన్ వేయించేసి వేరే చీరలకు పోయేటట్టుగా లైన్ డైవర్ట్ చేసాం. నీకు ఒక్క ఇల్లు కూడా ఇప్పుడు మునిగిపోదు, చాలా ప్రశాంతంగా ఉన్నారు జనాలు. దాదాపు ఎన్ని నిధులు పెట్టి డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు సుమారు నేను ఒక 3-4 కోట్ల నిధులతోని కాలనీ మొత్తాన్ని చాలా డెవలప్ చేసాం. నీకు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, నీకు ఎటువంటి సమస్యలైనా కానీ నా కాలనీకి ఒకటి బస్సు దవాఖాన కూడా తీసుకొచ్చినాము. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పరిష్కారం చేసాం. రైట్. కరోనా సమయంలో కూడా శ్రీనివాస్ గారు నిత్యం ప్రజల్లో ఉన్నారనేసి బయట విన్నాం మేము, ప్రజలు మాట్లాడుకుంటే. అసలు కరోనా సమయంలో మీరు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఏ విధంగా సహాయపడ్డారు అంటే ఏం చెప్తారు? నీకు కరోనా టైం అంటే నిజంగా అది బ్యాడ్ టైము జనాలకి. ఎందుకంటే ఆ టైంలో అసలు ఇళ్ళకి వెళ్ళి బయటికి రాలేటువంటి పరిస్థితి. బయటికి వస్తే కూడా ఈ కరోనాతోని మయమారితోని ఏమవుతుందో, ఆ జబ్బు వస్తే నీకు జనాలు బతకరేమో అనే ఒక భయంతో చాలామంది బిక్కుమంటూ వాళ్ళు జనాలు జీవించారు. ఆ టైంలో జనాలకు ఇబ్బంది కలగొద్దని చెప్పేసి అని వాళ్ళకు నిత్యావసర సరుకులు బియ్యం కానివ్వండి, పప్పు, నూనె, ఈ విధంగా మా పక్క కాన్స్టిట్యూన్సీలో మా తోటి కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డి గారు ఉండే, ఆమె సహకారంతో నా వార్డుల మ్యాక్సిమం జనాలందరూ కూడా నేను ఎంత అంటే అసలు చెప్పలేను నేను. వాళ్ళు నిజంగా జనాలు చెప్తారు, నీకు వాళ్ళకి సరిపోయేటటువంటి ప్రతి రోజు ఎన్ని వస్తువులు అయితే అవసరం పడతాయో అన్ని వస్తువులు కూడా ప్యాక్ చేసి ప్రతి ఇంటికి మేము పంపించడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే దుకాణానికి వెళ్ళి మేము ఒక వస్తువు కూడా కొనుక్కరావాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఇంటి వద్దకి మేము అన్ని సరుకులను ప్రతి ఒక్కరు కూడా మేము సరఫరా చేయడం జరిగింది. నిజంగా అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. రైట్. మున్సిపాలిటీలో ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? మున్సిపాలిటీలో మెయిన్ సమస్యలు అంటే నీకు ఒకటి బస్ స్టాప్ సమస్య ఉంది. అదేవిధంగా దినాభివృద్ధి చెందుతూ ఉంది మన ఏరియా, కాబట్టి మనకు ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మీరు వచ్చినటువంటి రోడ్డు పొద్దున పూట సాయంత్రం పూట చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ డబల్ రోడ్ వేయాలి. అదేవిధంగా మనకు ఇక్కడ పనిచేయడానికి వలస కార్మికులు ఎక్కువైపోయారు. యూపీ, బీహార్, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వలస కార్మికులు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని, అదేవిధంగా కంపెనీలలో కానివ్వండి, ఇక్కడ కడుతున్నటువంటి బహుళంతస్తులలో పనిచేయడానికి కానివ్వండి చాలామంది వచ్చి వలసలో వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదైనా జబ్బు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్లో కానివ్వండి, మాస్ పీపుల్ కానివ్వండి, అదే జనాలకు ఏదైనా జబ్బు చేస్తే మంచి హాస్పిటల్ లేదు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఒకటి మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో, ఈ డబల్ రోడ్ వేయాలి, అదేవిధంగా ఒక బస్ స్టాప్ కట్టియాలి. ఈ విధంగా కొన్ని ఉన్నాయి ఇంకా సమస్యలు. అవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఇవన్నీ పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉన్న శ్రీనివాస్ గారికి ఏదైనా పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ఇద్దామని పార్టీ వర్గీయులందరూ చర్చించుకుంటే ఆ పోస్ట్ కూడా మీరు వద్దనేసి రిజెక్ట్ చేసిరంట. దాని గల కారణాలు ఏంటి అసలు? అవును, నామినేటెడ్ పదవి ఏదైనా కావాలంటే ఇస్తామని చెప్పేసి అని అన్నారు. నేను సున్నితంగా నాకు నామినేటెడ్ పదవి వద్దని చెప్పేసి అని చెప్పిన. ఎందుకంటే నెక్స్ట్ గ్రేటర్ కలుస్తుందని ఒక ఇది ఉంది, కార్పొరేటర్ కావాలని. ఇంకా కార్పొరేటర్ అయితే జనాలకు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో, కార్పొరేటర్ కావాలన్న ఉద్దేశంతో నాకు నామినేటెడ్ పదవి ఇస్తుంటే కూడా నేను సున్నితంగా వద్దని చెప్పి తిరస్కరించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రధాన ఏమంటారు, ఇప్పుడు మిమ్మల్ని బాధితులు అనేసి బయట జనాలు కూడా అంటున్నారు. అసలు ఏంటి మీకు మల్లారెడ్డికి ఉన్నటువంటి గొడవ? మల్లారెడ్డి ఏరియాలో బాగా కబ్జాలు చేసిండు. ఆ కబ్జాలన్నీ కూడా నేను తీసి కలెక్టర్ కాంపిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్నిటి అయితే హైకోర్టులో నేను కేసు వేయడం కూడా జరిగింది. ఈయన మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేసి ఉండని చెప్పేసి ఆధారాలతో సహా తీసుకొని నేను హైకోర్టులో కూడా నేను పిల్ వేయడం జరిగింది. ఈ విధంగా నేను ఆయన మీద పోరాటం చేస్తున్నాను ఒక ఉద్దేశంతో నా మీద కక్ష కట్టి నా ప్రాపర్టీలన్నీ కూడా నేను కబ్జా చేసిండు, మల్లారెడ్డి కబ్జా చేయించిండు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో కూడా నేను చాలా ఇబ్బందులకు గురి చేసిండు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఆయన అండతో నేను అన్నిటి కూడా నిలదొక్కుని తట్టుకొని ఆయనతో ఇంకా నేను పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే ఇదే మీ మున్సిపాలిటీలో మల్లారెడ్డి వాళ్ళ బంధువే మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు. మరి వాళ్ళు మీ వార్డుకు సహకరిస్తారా డెవలప్మెంట్కు? నీకు వాళ్ళు సహకరించడం నా మెజారిటీ ఇప్పుడు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. నీకు వార్డుకు ఎవరైతే కౌన్సిలర్ తీర్మానం మేరకే ఆ చైర్మన్ పనిచేయాలి, ఎవరైనా పనిచేయాలి.
నేను చెప్పిన పనులు కూడా కౌన్సిలర్ కూడా అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి ప్రతి కౌన్సిలర్ కూడా నాకు సహకరిస్తారు. ప్రతి కౌన్సిలర్ కూడా నేను ఏ వర్క్ పెట్టినా కానీ ఈ వర్క్ చేయొద్దు ఆపాలని చెప్పేసి ఏ కౌన్సిలర్ కూడా నాకు అడ్డు చెప్పలేదు. వాళ్ళ కౌన్సిలర్ సహకారంతో అదేవిధంగా చైర్మన్ గారు కూడా ఎప్పుడు కూడా నాకు నేను వర్క్ ఇయ్యానని చెప్పేసి ఆమె కూడా అనలేదు. వాళ్ళ అందరి సహకారంతో నా వార్డుని మంచిగా అభివృద్ధి పదంలో నేను తీసుకుపోయాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా మీరు ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఏమైనా రివెంజ్ తీసుకోబోచుకుందా? ఆయన మీద మేము రివెంజ్ తీసుకొని ఆయన తవ్వుకున్న గుంతలు ఆయనే పడుతుండు, మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఎన్ని ఇబ్బందులు పడుతుండు, ఎంత చేస్తుండని చెప్పేసి ఆయన ఇప్పటికైనా కానీ జనాలకు చేసిన ఈ పాపాలన్నీ ఆయన కడుక్కోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆయన చేసిన కబ్జాలన్నీ కూడా జనాలకు తిరిగిస్తే ఆయననే నిమ్మడంగా ఉంటాడని చెప్పేసి కూడా నేను ఆయనకు ఓ సలహా చెప్తున్నా. నియోజకవర్గంలో మల్లారెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన ఏం డెవలప్మెంట్ చేయాలి. ఆయన ఒకటే ఏ ఊరికైనా పోయిందంటే అక్కడ ఎక్కడ ఖాళీ స్థలాలు దొరుకుతాయి, ఎక్కడ కబ్జా పెట్టాలి, ఎకరా కొనుక్కొని ఎకరా 10 ఎకరాలు కబ్జా పెట్టాలని చెప్పి చూస్తాడు తప్ప ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. నీకు అభివృద్ధి అంటే దేవేందర్ గౌడ్ గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది తప్ప నీకు ఈయన చేసింది ఈ అభివృద్ధి ఏం లేదు. దాదాపు మీరు ఎంత ప్రాపర్టీ కబ్జా చేసిండు మల్లారెడ్డి? నీకు 1.5 కోటి ప్రాపర్టీ నాది కబ్జా చేసిండు ఆయన. నేను కోర్టులో కేసు వేసినా కోర్టులో నడుస్తుంది, కోర్టులో తెలుసుకుంటామని చెప్పేసి నా ధైర్యంతో మేము ఉన్నాం. రైట్, మీరు అంటున్నారు మల్లారెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారు అనేసి అంటున్నారు. మరి అలాంటి మల్లారెడ్డిని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఎమ్మెల్యేగా ఏ విధంగా ఎన్నుకున్నారంటే ఏం చెప్తారు? ఆయన మొత్తము ఆయన కాలేజీ స్టూడెంట్స్ కానీ కాలేజీ స్టాఫ్ కానీ వాళ్ళందరితో దొంగోట్లు చేయించుకున్నాడు. దగ్గర సుమారు ఒక 50,000 ఓట్లు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఆయన దొంగోట్లు ఉంటాయి. ఆ దొంగోట్లతోనే గెలిచాడు తప్ప ఆయనకు జనాలు పెద్ద చేసింది ఏం లేదు. జనాలు కూడా ఆయనకు ఏం సహకరించలేరు, జనాలు కూడా ఆయన కోట్లేరు. ఆయన దొంగోట్లు చేయించుకుని ఆ దొంగోట్లతోనే గెలిచిండు. దొంగోట్లతోనే గెలిచిండు ఆయన. మరి ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా మరి? అవును, అవన్నీ మేము ఆల్రెడీ ఇచ్చినాము. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాము. అవన్నీ ఎంక్వైరీ చేయించి ఆయన చేస్తా అని చెప్పేసి అన్నాడు. నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారికి మల్లారెడ్డి గురించి ప్రతి ఇన్ఫర్మేషను శ్రీనివాస్ ఇస్తారనేసి టాక్ నిజమేనేది? నిజమే. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆయన కబ్జాలు అని చెప్పి మేము ఉన్నాం కాబట్టి మాకు తెలిసిన ఆధారాన్ని రేవంత్ రెడ్డి గారికి మేము ఇస్తాం. తప్పేముందల్లా? రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పైన ఎటువంటి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీరు పక్కనే ఉంటారంట. అసలు మీరు లేని ఆ ప్రెస్ మీట్ కాన్సెప్ట్ కూడా ఉండదు అంటారు. వాస్తవేనా? మేముంటే ప్రెస్ మీట్ అంటే ఆయన పెట్టే ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు పెడతారు. ఆయన ప్రెస్ మీట్ మేము ఎందుకుంటాం? రేవంత్ రెడ్డి గారు పెడతారు కదా ప్రెస్ మీట్. కాకపోతే ఏదన్నా మాకు తెలిసినదన్నా ఆయన కబ్జా పెట్టినేమంటే తీసుకుపోయి మేము రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. ఇక మల్లారెడ్డి ఇక్కడ కబ్జా పెట్టిండు, ఇక్కడ దౌర్జన్యం చేస్తుండు, ఇక్కడ అన్యాయం చేస్తుండు అని చెప్పి తీసుకుపోయి చెప్తాం. రైట్, ఎంపీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మేడ్చల్ పార్లమెంట్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఇక్కడ విభిన్న ప్రాంతాలలో ఒక మినీ ఇండియా, మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఒక మినీ ఇండియా. ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాలో ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ స్వభావం కానీ జనాలకు అసలు లీడర్లకు ఎవరికి అంతపట్టలేదు. ఎవరు ఎటు ఇదవుతారని చెప్పేసి అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడ ఇదైంది అని చెప్పేసి మాకు అంతు చిక్కకుండా అది జరిగిపోయింది. ఓకే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి బీఆర్ఎస్ బీజేపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు ఫెయిల్ అయిందంటే జనాలకు ఇన్ని రకాలుగా ఇప్పుడు అసలు గవర్నమెంట్లో అసలు నిధులు లేకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు కష్టపడకుండా అందరు మనం ఉద్యోగస్తులు 8 గంటలు కష్టపడతారు. రేవంత్ రెడ్డి గారు 12 గంటలు 14 గంటలు కష్టపడుతుండు. నీకు రుణమాఫీ చేయడానికి కూడా ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు కూడా నీకు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉండు. ఫస్ట్ రుణమాఫీ అయిన తర్వాత చూడండి మీకు ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా దూసుకుపోతుందో మీరే చూస్తారు. అమలు అయ్యానా 6 గ్యారెంటీలు? అన్నీ ఇంచుమించు మ్యాక్సిమం అమలైనాయి కదండి. ఇప్పుడు జీరో బిల్లు కరెంట్ బిల్లు అమలైంది, గృహలక్ష్మి, గృహజ్యోతి, అదేవిధంగా ఇప్పుడు రైతులకు రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల ఫ్రీ, మహిళలకు ఫ్రీ, ఈ విధంగా అన్ని చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ పోతుంది కదా. మీరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? నీకు బీజేపీ వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు తప్ప జనాలకు ఉపయోగపడి చేసే పనులు అయితే ఏముండవు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఎలక్షన్ వస్తుంది, ఒక 6 నెలలు ఉందనగానే వాళ్ళు ఏదో ఒక గుడిని ముందు తీసుకురావడము, లేకుంటే ఇండియా పాకిస్తాన్ ముందు తీసుకురావడము, ఈ విధంగా వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టి వాళ్ళు విధ్వంసం సృష్టించే వాళ్ళు రాజకీయం చేశారు తప్ప నీకు జనాలకి చేసింది అయితే వాళ్ళది ఏముండదు. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఎలక్షన్ వస్తుందంటే రాముడు గుర్తుకొస్తాడు, ఎలక్షన్ వచ్చిందంటే ఇండియా పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. ఈ విధంగా వాళ్ళు మతాలన్నీ రెచ్చగొట్టే వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు తప్ప నీకు వాళ్ళతో ఏం కాదు, ఏం చేయరని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామ నియోజకవర్గాల్లో గెలిచినంత ఈజీగా గ్రేటర్లో ఎందుకు గెలవలేకపోయిందంటే ఏం చెప్తారు?
గ్రేటర్ ఎందుకు వెళ్ళాలంటే ఆ గ్రేటర్ ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రేటర్ ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ మనస్తత్వం వాళ్ళ మనసులో అసలు ఏముంది ఏంది అనేది ఎవరికి అర్థం కాకుండా జరిగింది అది. నీకు తెలంగాణ మొత్తంలో గెలిచినాం కానీ గ్రేటర్గా గెలవలేకపోయినాం. దానికి ఎందుకు గెలవలేదు, మన తరఫున ఏం మైనస్ ఉంది, ఏం లోటుపాటు ఉన్నాయని కూడా అవన్నీ కూడా విశ్లేషణ జరుగుతుంది. అవన్నీ కూడా కాన్సన్ట్రేట్గా మీటింగ్ పెట్టుకొని మన లోటుపాట్లు ఏమున్నాయని చెప్పి చర్చించి అదే ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా పడ్డది అనుకోవచ్చా గ్రేటర్లో? నీకు లోకల్ బాడీ ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్కు డిఫరెంట్. నీకు ఎంపీ ఎలక్షన్కి ఏంటంటే వాళ్ళు నేషనల్ లెవెల్గా వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్లో అంతా కూడా నీకు విభిన్న ప్రాంతాలలో అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ ఎక్కడ ఏరింది అనేది అర్థం కాకుండా జరిగింది. ఏదేమైనా కానీ బీజేపీలు అంతా మతతత్వ రాజకీయాలకే వాళ్ళు పాల్పడతారు. వాళ్ళు ఏమున్నా కానీ ఎలక్షన్ అనేసరికి ఈ రాముడు గుడి ఇండియా పాకిస్తాన్ ఈ విధంగా మతాలను రెచ్చగొట్టి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు. అంతే తప్ప వాళ్ళతోని ఏం కాదు, ఏం చేయరు కూడా. రైట్. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అయితేంది, మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితేంది జిహెచ్ఎంసీలో కలుపుతున్నట్టు విలీనం చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై మీ స్పందన ఏంటి? అవును, అభివృద్ధి చెందాలంటే మనం ఏదో ఒకటి ఇప్పుడు రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీలు కలిపి 4 జోన్లుగా విభజించి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 విభజించి జిహెచ్ఎంసీలో కలపడం బెస్టా లేకపోతే సపరేట్ మున్సిపాలిటీగా ఉండడమే బెస్టా? నీకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఏ విధంగా మనం చేసుకుంటూ పోతే ఏరియా అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతారు. కాబట్టి ఏది ఏం చేసినా కానీ ఏరియా అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారని మేము దానికి సిద్ధంగా ఉంటాం. రేవంత్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ప్రయాణం చేసిన అనుభవం మీకుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పక్కవ పెట్టి రేవంత్ రెడ్డి వర్గాన్ని మాత్రం ఎంకరేజ్ చేస్తున్నారనేసి పార్టీలో టాకు, ఇది వాస్తవేనా? అట్లా ఏముండదండి. ఆయన ఒకటే అందరినీ కలుపుకొని పోతాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలను కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన కూడా అందరినీ కలుపుకొని పోతాడు. లోకల్గా కూడా నీకు ఆయనని స్టేట్ లెవెల్లోనే ఎమ్మెల్యే లెవెల్లోనే కాదు, కింది స్థాయి కార్యకర్తలను కూడా పేరు పెట్టి అందరినీ గుర్తుపడతాడు. మా పార్లమెంట్ పరిధిలో అయితే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఆయనకు నీకు కొత్త పాత అన్న తేడా భేదం ఏముండదు. ఎవరు పోయినా కానీ పనిచేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రైట్. మీరు గతంలో జెడ్పీటీసీ కూడా పనిచేసారు. జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసారు ప్రజల కొరకు అంటే ఏం చెప్తారు? నేను ఉమ్మడి మేడ్చల్ మండలంలో 2006లో జెడ్పీటీసీ ఉన్నాము. అప్పుడు కూడా జనాలకు అప్పటి నుంచే మేము జనాలలో ఉన్నాం కాబట్టి అదే విధంగా మేము ముందుకు వేసి జనాలకు ఏ విధంగా హెల్ప్ చేయాలి, జనాలకు అవసరానికి మనం ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు జనాల్లో ఉంటాం కాబట్టి నిత్యం వాళ్ళ కోసం ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏ సమస్య మీద వచ్చినా కానీ దిశగా వాళ్ళకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి చెప్తాను. రైట్. ఇదే మేడ్చల్ పార్లమెంటు పరిధిలో గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఘన విజయంతో గెలిచిండు. ఇదే రేవంత్ రెడ్డి పోటీ చేసినటువంటి పార్లమెంట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తే ఎందుకు గెలవలేకపోయాడు? దాని గల కారణాలు ఏంటి అసలు? దానికి చెప్పాలంటే చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. నీకు బీజేపీ అభ్యర్థిని 6 నెలల ముందే ప్రకటించారు. మాకు కాంగ్రెస్ అభ్యర్థిని లాస్ట్ నామినేషన్ టైంలో ప్రకటించేసి ముందు కోరని చెప్పేసి అంటే పాపము ఆమె బాగా కష్టపడ్డది. కానీ జనాలలో మేము అంత తొందరగా రీచ్ కాలేకపోయినాము. నీకు బీజేపీ అభ్యర్థి 6 నెలల ముందు ప్రకటించారు కాబట్టి ఆయన ప్రతి ఊరు ప్రతి గల్లీ ప్రతి వాడ ప్రతి ఏరియా తిరిగిండు కాబట్టి కొంచెం ఆయనకు తిరుగుతుండు కదా చేస్తుండు అన్న ఒక ఇది ఆయనకు వచ్చి గెలిచి ఉండొచ్చు. శ్రీనివాస్ గారు ఇంకా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు, రాజకీయంగా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజలకు ఇంకా ఎటువంటి సేవలు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? మేము రాజకీయాలలో ఉన్నా లేకున్నా ఎప్పుడు మేము జనాలలో ఉన్నటువంటి మనుషులము. మాకు వేరే ఎటువంటి బిజినెస్ లేవు. పొద్దున్న లేస్తే జనాల కోసమే తిరుగుతాము, జనాల కోసం ఉంటాము, జనాలలోనే ఉంటాము. ఖచ్చితంగా మాకు పదవి ఉన్నా లేకున్నా మేము జనాల కోసం పనిచేసే వ్యక్తులం కాబట్టి నేను పదవుల కోసం ఆశించేటోళ్ళం కాదు. ఏది ఉన్నా కానీ జనాల కోసం పనిచేస్తాం. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మా నాన్న ఉండే 2011లో చనిపోయాడు. ఆయన ఇంతకుముందు గతంలో కూడా ఈ గ్రామ పంచాయతీ గుండ్లపోచంపల్లో వార్డు మెంబర్గా ఉండే. దాని తర్వాత నేను ఒక్కనే కుమారుణ్ణి, నాకు 3 సిస్టర్స్, అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరు సెటిల్ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి దేవేందర్ గౌడ్కు మీకున్నటువంటి సన్నిహితం ఎలాంటిది అంటే ఏం చెప్తారు? 2006లో తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను దేవేందర్ గౌడ్ గారు పిలిచి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి ఆయన్ని అన్ని విధాలుగా సహకరించి నాకు గెలిపించిండు.
నిజంగా అది ఆయన చేసినటువంటి ఈ హెల్ప్ మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఆయన శిష్యునిగానే ఆయన ఎన్ని రోజులు ఉండో ఆయన కూడా రాజకీయాలలో యాక్టివ్ ఉన్న రోజులు ఆయన అనుచరునిగా ఆయన శిష్యునిగా ఆయనతోనే కొనసాగించినాము. ఆయనతోని అసలు ఏంటంటే నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు ఈ ఏరియా అభివృద్ధి కోసం ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎటువంటి వర్క్ కోసం పోయినా కానీ ప్రతి ఒక్క వర్క్ కూడా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడించి ఈ ఏరియాకు అభివృద్ధికి చాలా అంటే చాలా సహకరించిండు. అసలు అది మాత్రం మేము జన్మలో కూడా జీవితంలో కూడా మేము మర్చిపోలేము. ఓకే రైట్, మనం చూసుకోవచ్చు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీట్ అవ్వడం జరిగింది. గతంలో మనం కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కట్టబెడుతున్నాడు అనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? నీకు ఇద్దరు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకొని మన దగ్గర ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకుందామన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కలిసి అలా తప్పేముంది? ఇద్దరికి కూడా కొట్లాడుకోవడం కంటే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని మనకి ఏమైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కాబట్టి నిజంగా దానికి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. ఖాళీ ఆ బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అంశం కావాలని చెప్పి నిలబెడతారు తప్పితే అందులో ఎటువంటి ఇది లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎటువంటి వాస్తవం కూడా లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుండని టాక్, ఒకవేళ వస్తే మీరు స్వాగతిస్తారా? అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది, అది మనం చేసేది ఉన్నది కదా. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. స్వాగతిస్తారా? ఆయనతో కలిసి ప్రయాణం చేస్తారా? ఆయనతో ప్రయాణం చేస్తాం, పార్టీలో అయితే ఉంటాము. ఆయనతో ప్రయాణం చేస్తామని చెప్పేసి ఎట్లా చెప్తాం? రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నాం దానికి మేము కట్టుబడి ఉంటాం. రైట్, నిన్న ప్రెస్ మీట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే స్వయన ఆయన మాటల్లోనే హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది, జిహెచ్ఎంసీ ఇంకా అభివృద్ధి చెందింది అనేసి స్వయన చంద్రబాబు నాయుడు అన్నారు. అసలు బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ అంటే? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఘనంగా అభివృద్ధి చెందింది అనేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నీకు నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన ఐటీ తీసుకురావడం వల్లనే ఇక్కడ మన ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. నీకు హైదరాబాద్ అంటేనే చంద్రబాబు గుర్తుకొస్తాడు ఎవరికైనా, ప్రతి ఒక్కరు కూడా. నీకు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడునే మన హైదరాబాద్ని మన ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే దిశగా ఆయన తీసుకుపోయిందని చెప్పేసి మన తెలంగాణ ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ నమ్ముతారు, ఎవరు అడిగినా చెప్తారు. రైట్, మీరు గతంలో టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమంటున్నారంటే టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది, మళ్ళీ పుంజుకోబోతుంది అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీరు మళ్ళీ టీడీపీకి వెళ్తారా లేకపోతే రేవంత్ రెడ్డితో ప్రయాణం చేస్తారా? మా ప్రయాణము రేవంత్ రెడ్డితోనే ఉంటుంది. నీకు మన రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా ఎవరైనా ఉండొచ్చు, అది ఎవరి స్వతంత్రం వారిది. నీకు తెలుగుదేశం మళ్ళీ పుంజుకోవచ్చు, తప్పేముందల్లా. రైట్, ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. చూస్తుండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.